16,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారని, మరి ఈ ప్రాజెక్టును ఎన్ని దశల్లో ఎన్ని కోట్లతో పూర్తి చేస్తారో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబును ప్రశ్నించారు కేటీఆర్. ప్రాజెక్టు వ్యయంపై సత్య దూరంగా మాట్లాడడం తగదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ నేతలు చేసినట్లు అంతా చేస్తారు అనుకుంటే ఎలా అని కౌంటర్ వేశారు. 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,00,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది. నాది కాదు, 1,00,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్లో 4-5 వేల కోట్లని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి 1,00,000 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తారు, మొదటి ఫేజ్ తర్వాత ఎన్ని ఫేజ్లు ఉంటాయి, ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు, ఎంతమంది గృహాలు కూలుస్తారు, మరి వాటి కోసం 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నారు, డీటెయిల్డ్గా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రోజు ప్రజెంటేషన్లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పిండ్రు. అది లైవ్ టెలివిజన్ అధ్యక్ష. దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం ఒక సీనియర్ శాసనసభలో సరికాదు. రెండవది అధ్యక్ష, 1,00,000 కోట్ల ఏమని అంటే 1,00,000 కోట్ల అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఇవాళ కాకుండా రేపు మేము పారదర్శకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,00,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన. వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవడం సరికాదు.